హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. సో ఇప్పుడైతే మా షాప్ ఓపెనింగ్ అనమాట. పాత కొట్ట నుంచి కొత్త కొట్ట కన్వర్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఆ పాత కొట్ట అయితే చూస్తా. సో కొట్ట ఓపెనింగ్కి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. ఎవరండి? అనిత గారు. హాయ్. మైక్ నీ కాడ ఉంది ఆంటీ, పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్. చుట్టాలు వేరే వచ్చింది. పెందలాడు వచ్చి సో మా ఆంటీ, మా అక్క, పెద్దక్క చీఫ్ గెస్ట్ మన ఇగో ఈ షాప్ పెంచడానికి వచ్చింది. ఇప్పుడు పాత కొట్ట చూపిస్తా. జరుగు 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 జరుగు. ఆమె పెద్ద చేస్తా ఏదో చేస్తాను అడిగిండు కూడా మావయ్య. ఏదే సో ఈ షాప్ షాప్ అనమాట. ఇప్పుడు ఈ స్టాక్ అంతా ఇప్పుడు దాంట్లో అయితే అరేంజ్ చేయాలా. ఈవినింగ్ అయితే షాప్ ఓపెనింగ్ గైస్. మమ్మీ నల్లుడు అంతే అంతే. హాయ్ గైస్, ఈరోజు కొట్టు ఓపెనింగ్ చేస్తున్నాం. మాదే మావే దగ్గర పోదాం గైస్. ఇప్పుడు మావేదే. వద్దులు మా చెల్లి కొట్టు ఓపెనింగ్ అనే వచ్చింది. మా మేనగోళ్ళు అటు పెట్టండి సరుకులు. తర్వాత పెన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. వద్దు, నువ్వు ఆగవా, తీగలేయమ్మా. సో మేమైతే ఇప్పుడైతే చెప్పండి సరుకులు చదువుతున్నాం. ఇప్పుడు మేము ఇదంతా స్టాక్ అనమాట. ఈ స్టాక్ అంతా ఇప్పుడు మనం అట్లా చదరాలి. ఇప్పుడు చూడండి మేమైతే అరేంజ్ చేస్తాం అనమాట షాప్ లో మొత్తం అయితే. ఇప్పుడే ఓపెనింగ్ చేస్తాను. సరుకులు ఏం చదువుతున్నాం. కవర్లలో ఇవి కాదు, బొట్టితాలు తీసింది. ఇదే షాప్ అనమాట. ఇప్పుడు అమ్మాయి సర్దిన తర్వాత చూపిస్తాం. మొత్తం అయితే సర్దుతున్నాం అనమాట. ఏంటి చూడండి ప్యాకెట్లు దండ ఇది. ఇప్పుడు ఇవన్నీ అయితే మనం అరేంజ్ చేయాలా, కానీ దండాలు అయితే ఏమి లేవు. దండం వేయాలంటే దండం కట్టాలి. మరి చెన్నయ్య ఏంటి ఏం గిఫ్ట్? యూట్యూబ్ వీడియో మీకు బొమ్మలు కలిసి అంటే ఇదంటే బెటర్. గిఫ్ట్ బాక్స్ అది అది చూపిద్దాం. ఇది చూసి రాయితే గిఫ్ట్ బాక్స్ ఎంత? ఒకటైతే 5 రూపాయలు కలిసి. దీంట్లో అయితే ఏదో ఒకటి కలిసిద్ది పిల్లలకి ఇష్టమైనది అయితే. సో వైరా గైస్, గండెలపాడు కొత్త షాప్ ఓపెనింగ్ కి అందరు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసాయండి. మా షాప్ అయ్యి మమ్మీ. ఈ వైరా వాళ్ళు అయితే ఎవరెవరు అవుతున్నారు గైస్, వీళ్ళందరూ ఈ షాప్ కి వచ్చేసాయండి. డ్రింకులు కూడా అవైలబుల్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ అన్ని అవైలబుల్ అనమాట ఈ షాప్. అయ్యి అక్కకి అయిపోయినాయి. కవర్ అది గట్రా, ఇటు గట్టు థర్డ్ అట్ట ఉండు. మా ఇంకేం మొత్తం మన లొకేషన్ అయితే గండెలపాడు. ఇక్కడ మన హైవే పక్కన, అక్కడ మనకు హైవే అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇదే హైవేరా? ఏ హైవే? గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే మన పక్కనే పడింది అనమాట. సో గండెలపాడు గ్రామం, వైరా మండలం. సో ఇక్కడికైతే ఎవరైతే ఈ సరౌండింగ్స్ లలో వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డ్రింక్స్ ఆర్ అవైలబుల్. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసే ఉన్నాం అనమాట. సో మనకి ఏం కావాలన్నా డ్రింక్స్ అండ్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు తప్పకుండా వచ్చి విజిట్ చేయొచ్చు. ఇది మన షాపే. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ కలవండి గైస్. అందరు అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళందరూ విలేజెస్ అయితే ఇక్కడికే రండి. సో మన పేరు చెప్తే మాత్రం ₹1 డిస్కౌంట్ ఉండిద్ది. ఇది హోల్సేల్ కాదు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని కొనుక్కోండి గైస్. అప్పుడప్పుడు రండి అందరూ. వావ్,
ఇంకేముంది అసలు మామూలుగా లేవు సరుకులు బాగా అమ్ముతున్నారు. డిస్కౌంట్ ఉందంటే ఆల్మోస్ట్ అందరూ వస్తారు. డిస్కౌంట్ ఉందంట కపిరి మొత్తం చదువుడుగా వచ్చిండ్రు. ఇంకోటి కూడా కట్టాలి. సో అక్కడైతే వంటలు జరుగుతున్నాయి అన్నమాట. చూసిర్రు కదా, ఈరోజు ఓపెనింగ్ కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళందరూ అయితే వంటలు చేస్తున్నారు. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు, గెస్ట్లు అయితే ఇప్పుడు అందరూ వస్తారనమాట. మా చుట్టాలందరూ ఇంకా రాలేదు, ఈవినింగ్ అవుతుంది గైస్. ఇప్పుడైతే ముందైతే అరేంజ్ చేసుకుందాం అన్నీ. సో పాత షాప్ కూడా ఒకసారి చూసేయండి. ఇవ్వండి పాత షాప్ ఇది. సో కొంచెం డెవలప్ చేద్దామని పెద్దదైతే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ స్టాక్ అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలా. చెప్పండి, వీళ్ళంతా మా విలేజ్ పిల్లలందరూ, వీళ్ళందరూ అయితే చదవరా అంటే క్రికెట్ ఆడడానికి వచ్చింది ఐసీడైతే. నాకేసుకొట్టారు. చేస్తున్నారు అనమాట. సో ఊర్లో ఉంటే ఇవి బెనిఫిట్స్ అనమాట. ఇక చూడండి మంచిగా హెల్ప్ చేస్తున్నారు అందరూ. అయితే హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట మా పిల్లలకైతే. బాగా అలసిపోయినాం అనమాట. ఇట్లా జరగండి. ఇదంతా స్టఫ్ అయితే మనం చిన్న షాప్లో నుంచి దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసినాం. సో ట్రాన్స్ఫర్ చేసినాం కానీ ఇప్పుడు దీన్ని అయితే అరేంజ్ చేయాలి. మా ఆంటీ అయితే అరేంజ్ చేస్తుంది. అబ్బా బాగా అబ్బదిస్తుంది అనమాట. ఫుల్ ఎండ వస్తుంది చూసిర్రా, అదిరిపోయింది ఎండ అయితే. డోర్ వేయొద్దని ఇలా అయితే అరేంజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ స్టఫ్ అంతా మంచిగా నీట్గా అరేంజ్ చేస్తున్నారు మా ఆంటీ. చికెన్ కర్రీగా స్పెషల్ ఈరోజు. షెఫ్ అనమాట. రైస్ అరేంజ్ చేస్తున్నారు అన్నీ. ఒక ట్రిక్ తెలుసా, ధనియాల పౌడర్ అంట. ధనియాల పౌడర్ వేసినాక అంట ఎక్కువసేపు ఉడికితే చేదు వచ్చింది అంట, అందుకని దింపేసింది. సో మా చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మనమైతే టేస్ట్ చూద్దాం. అదేంటిది ఇది పప్పు కూడా వండుతున్నారు గైస్. 4 విజిల్లాలు ఇప్పుడైతే ఉడకదా పప్పు. అవునవును, తొందర ఉడకదు, తక్కువ ఉడకదు. కుక్కర్ అయితేనే మెత్తగుడికి. సో చికెన్ టేస్ట్ చేద్దాం. బాగుంది. చికెన్ అదిరిపోయింది. ముందే తిన్నాం మేమైతే.
ఓ హలో ఐస్ చూసిరే కదా ఆల్రెడీ ఇప్పుడు నైట్ అయితే 8 అయింది అనమాట. ఇప్పుడు మన కొత్త ఓపెనింగ్. సో చూసేయండి ఒకసారి. అయితే రిబన్ కటింగ్ ఉంది. ఇగో ఇట్రా ఇట్రా చేస్తాను. రండి అందరూ. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ గైస్. హాయ్ గైస్. కొట్టు ఓపెనింగ్ చేస్తాను. అందరూ బాగా రావాలి. అందరూ రావాలి. మా కొట్టుకి బాగా నడవాలి. ఎక్కడుంది లొకేషన్ చెప్పు. గనలపాడు హోల్సేల్కి ఎత్తాం సరసమైన ధరలకి. సరే చూసిర్రా ఒకసారి చూసేయండి. ఒకసారి అట్లా లుక్ వేసేయండి. ఎంతమంది వచ్చిర్రో చూడండి. అందరిని అట్ట కవర్ చూపించి. నాగేంద్ర రాలేదా? వాళ్ళు రాలేదా? తిరిగి ఇది ఇప్పుడు అక్క ఉందక దగ్గర జరుగు జరుగు జరుగు. హాయ్ గైస్, వెల్కమ్ టు గైస్. సో ఒకసారి చూడండి. సో ఇప్పుడు రిబ్బన్ కట్ పైకి పెట్టి సో ఆల్రెడీ ఇప్పుడు రిబ్బన్ కటింగ్ అయితే రెడీగా ఉంది. అయితే అందరు వచ్చున్నారు. ఒకసారి చూసేయాలి లుక్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఆడైతే ప్రిపరేషన్స్ అయితే అయినాయి. శ్రీరామనవమి అందరం ఓపెన్ చేస్తున్నాం. రావాలి మన చీఫమైన ధరలు చీఫ్ గెస్ట్ గా మా అనిత గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచాము. గెస్ట్ ని హాయ్ బాగున్నారా అండి? మా చిన్నక్క కూడా వచ్చింది. సో ఇగో ఇంతమంది అయితే మనం పేరా చిన్నమ్మ కెమెరా కళ అదే
నేను కూడా అయిపోయినా ఇక వీడియో వస్తుందా 5 పైసలు ఒక పొడి నువ్వు 50 రూపాయలు ఇచ్చి మరి చిల్లరలు అడుగుతానువా ఇక రావమ్మ డబ్బులు అజ్జుట్టు దుప్పురా ఇదా రావట్లేదు పడ్డాడు అట్లయితే జరుగు కాలసేగి ఏదో పడదామ్మా కింద 4200 హింగున అంతగా సేమ్ కాస్ట్ లైట్లు అయ్యి నువ్వు హాయ్ ఫ్రెండ్స్ మైక్ జాగ్రత్త మర్చిపోయినా మీ కాడ నువ్వే మాట్లాడినా మసక్గా ఇట్రా ఇట్రా నేనే నా చాలా నీ చాలా ఎందుకు రారు అబ్బరా అదే ఇలా జరగండమ్మా గైస్ నేను డబ్బులు కాదు అసలే 10 రూపాయలు పోలేవు అక్క అక్క 100 రూపాయలు క్యాష్ అరే ఏంటంటే మొత్తం మీరు ప్యాకెట్ మొన్న ఉన్నాయిగా ఏది ఇదేనావా జరుగు 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 కొట్టే అరే చిల్లర్లేవు అమ్మా 20 రూపాయలకు ఒక పావులా ఒక పొడి పంచుతున్నాను మనకు లేవుగా క్యాష్ కొడుతున్నాను క్యాష్ చూడు అకౌంట్లో అకౌంట్ పని చేయదు అకౌంట్ శంకరప్ప 20 రూపాయలు చెప్తారంటే ఈ సబ్బులు వచ్చేసరికి కొంట నేను అక్క ఇద్దరు కొడతా అవునండి సో చాలా మరి ఓపెనింగ్ రోజు ఇయ్యాలిగా మనం వెల్కమ్ టు మై ఛానల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ వామో లిఫ్ట్ హాయ్ చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది మరి మనిషికి 500 ఓపెనింగ్ చేస్తున్నాం గణపతి మనిషికి 500 ఇచ్చినాం గైస్ ఇప్పటికే 700 ఇచ్చాడు ఒక శంకరాపడి వీలేదు 1000 రూపాయలు పెట్టినా కూడా గొడవైంది మరి నీ అనుభవం నాకు శంకరాకు పడి ఇంత రేట్ ఉంటుంది నాకు తెలియదు శంకరాకు పడి ఇంత కాస్ట్ ఉంటుంది నాకు తెలియదు లేకపోతే ఇంటికాడే తెచ్చుకుంటున్నాను 720 రూపాయలు
బాగా అనుభవం చాలా బాగుంది. అశోక్ మామూలుగా లేదు. ఈ దెబ్బతో చక్కెరకు పడదంటే మానేస్తా. మీరెంత పెట్టుకున్నారండి? మీరెంత పెట్టుకున్నారు? 50 రూపాయలండి. చిల్లర కోసం వెయిట్ చేసిన 2 లీటర్ల బాటిల్ తేపోయిన పెట్టుకోవడమే మంచిది మీకు. గల్లాలకు పోతే ఇంకా రావట్లేదండి. ఒక్క చక్కెర కూడా ఇచ్చి పంపిస్తున్నారు. నేను వచ్చేసి 5 రూపీస్ కురుకురు ప్యాకెట్ కొనుక్కున్నానండి. నా దగ్గర 500 తీసుకున్నారు. చాలా కాస్ట్లీ కురుకురు కూడా ఇంత కాస్ట్లీగా తింటే ఫస్ట్ టైం అండి నేను 500 కి. చాలా హ్యాపీగా ఉంది. ఈ చొప్పున మా పిల్లల నెక్స్ట్ ఇయర్ ఎవరికలా కిరాణా షాపే పెట్టిద్ది. అంటే ఇంత డబ్బా మాట పెట్టింది. స్ప్రైట్ పోయి అబ్బాయి సో థమ్స్అప్ కూడా ఉంది guys. మధ్యలో ఫ్రంట్ క్యామ్ కనపడదు అందుకనే బ్యాక్. అందరికీ నమస్కారం. వెనకారు వద్దులే, ఏం కారణం చెప్పకూడదు. 50 రూపాయలు పెట్టి ఏం కొన్నావు అమ్మా? శంకరప్ప చాలా చూసాను కొంచెం. అది తిన్నా కూడా 50 రూపాయలు. నువ్వేం కొన్నావు 50 రూపాయలకి? ಎಷ್ಟು ಒಂದು ಸಂಗతులు నువ్వు నాన్న 50 రూపాయలకి ఏం కొన్నావు? నువ్వు అమ్మ 50 రూపాయలకి ఏం కొన్నావు అమ్మా? కిరాణా షాప్ ఏం కొన్నా 50 రూపాయలకి? ఏం కొనలేదా? ఓకే ఓకే ఓకే. ఇంకో బిజినెస్ మైండ్ సెట్ ఇది. ఎంత కొన్నావు అమ్మా? 200కి మా 200 కొట్టానండి నేను ఇప్పుడు ఫోన్ పే. 200కి ఎంత ఏం తీసుకున్నావు? 200కి నాకు ఒక శంకరప్ప పొడి ఇచ్చారు. ఎలా అనిపించింది? ఈ అనుభవం చాలా బాగుంది. ఈ చొప్పున వీళ్ళు ఇంకా అంచెలంచెలుగా డెవలప్ అవుతారు అనిపిస్తుంది నాకైతే. ఏదో రోజు పెద్దలు ఇతరట ఏదో ఒక రోజు కొట్టేస్తారు. మీరు చెప్పండి, ఈ అనుభూతి ఎలా ఉంది షాప్ పెట్టిన వాళ్ళు? అనుభూతి చాలా మంచిగా ఉంది. ఎందుకంటే కొంచెం డాబు షాప్ పెట్టిన మేమే కాబట్టి చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అమ్మాయి ఫుడ్ ఓపెనింగ్ అయింది మా చెల్లిది. మంచిగా తాగాలని నేను 100 రూపాయలు పెట్టి బయట కొన్న 200 పెట్టి. నాకైతే ఇక్కడ ముసలోళ్ళ ఫ్రెండ్స్ నన్ను మంచిగా చూసుకుంటారండి. వాళ్ళని కాబట్టి నేను మంచిగా చూసుకుంటాను. స్ప్రైట్ బాటిల్ కొని వాళ్ళకి పోసాను నేను. ఎంతో కానీ నేను 200 ఇచ్చి కొన్నాండి ఒక స్ప్రైట్ బాటిల్. చాలా బాగుంది. ఇది ఇంకొక ఛానల్ కదా. ఈ మనిషిని చాలా అబ్జర్వ్ చేయాలి. మీరేం కొన్నారండి? చక్కెర అండి. ఎంత అండి? 720 రూపాయలండి. 720 రూపాయలు పెట్టి హైయెస్ట్ కాస్ట్ శంకరకోడి కొన్నారు. ఇది బిగ్గెస్ట్. ఇది ఎట్లా అనుభూతి మీకు? ఈ అనుభూతి బాగా ఫుల్ ఉందండి. మామూలు లేదండి. మామూలు లేదంట. అట్లా ఉండదండి మామూలుతో. ఇది ఇది ఇక ఏమో కొట్ట ఉండరేమో. పెద్దక్క ఏమో కర్త కర్మకు ఏమే అన్నిటికి. ఇది చెప్పండి మీ కొట్ట అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది. మొత్తాన్ని డబ్బులు వసూలు చేసి అల్లేసి వచ్చినాయమ్మా. ఏ ఇచ్చిన నువ్వు అందరికి? శంకరక్క పళ్ళు 500 ఇచ్చినోడికి శంకరక్క పళ్ళు ఇచ్చిన. 50 రూపాయలు ఇచ్చినోడికి పేస్ట్ ఇచ్చిన. 200 ఇచ్చినోడికి బ్రష్ ఇచ్చిన. ఇంకొక 200 ఇస్తే థమ్స్అప్ బాటిల్ ఇచ్చిన. 500 ఇచ్చినోడికి ఏమో శంకరక్క పళ్ళు ఇచ్చిన. ఇంకొకరు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మ, మీరేం కొన్నారు? నేను 200 ఇచ్చి ఒక బ్రష్ తీసుకున్నానండి. ఎలా ఉంది బ్రష్? బ్రష్ అయితే మామూలుగా ఉంది కానీ కాస్ట్ 200 అనేటానికి డిఫరెంట్ గా అనిపించింది. ఈ అనుభూతి చాలా చక్కగా ఉందండి. ఈ సొప్పున పిల్ల ఒక బ్రష్ 200 కంపితే ఈ సొప్పున డీమార్ట్ పెట్టుకోవచ్చు. మీరు చెప్పండి. మొత్తం అసలు డీమార్ట్గా కాదు, ఖమ్మం మొత్తం అమ్మొచ్చు. ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. చాలా ఘనంగా అయితే మన కొట్ట ఓపెనింగ్ అయితే జరిగింది అనమాట. అవునండి, చాలా బాగా జరిగింది. ఒక 500కి ఒక్కో రూపాయి వస్తువు ఇచ్చిందండి అనిత గారు. బాగా జరిగింది. సో మీ బ్లెస్సింగ్స్ ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. థమ్స్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యు నెక్స్ట్ వీడియో.